కారంపూడి మండలం కాచవరం గ్రామంలో శ్రీ సిమెంట్పై రైతుల ఆగ్రహం 700 ఎకరాలు ఇచ్చిన ఉద్యోగాలు లేవు అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీకి భూములు ఇచ్చిన రైతులు గ్రామస్తులు సుమారు 700 ఎకరాల భూములు త్యాగం చేసిన రైతులకు ఇప్పటికీ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందు స్థానిక యువతకు శాశ్వత ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన ఫ్యాక్టరీ ప్రారంభమై 2 ఏళ్లు గడిచిన ఒక్క శాశ్వత ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. గ్రామానికి సమీపంలో జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాల వల్ల దుమ్ము, శబ్ద కాలుష్యం తీవ్రంగా పెరిగిందని, పేలుళ్ల కారణంగా ఇళ్లకు పగుళ్లు ఏర్పడటంతో పాటు వ్యవసాయ భూములు కూడా దెబ్బతింటున్నాయని గ్రామస్తులు తెలిపారు. ఈ సమస్యలపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. భూములు కోల్పోయిన కుటుంబాలకు ఉపాధి కల్పించాలని, స్థానికులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని, గ్రామ ప్రజల ఆరోగ్యం మరియు పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారులు, కంపెనీ యాజమాన్యం వెంటనే గ్రామంలో సమావేశం నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హామీలు అమలు కాకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని కాచవరం గ్రామ ప్రజలు హెచ్చరించారు. మా కాచవరం గ్రామం సుమారు ఒక 800 ఎకరాలు పూర్తి సారవంతమైన భూమి, పూర్తిగా వ్యవసాయం మీద డిపెండ్ అయిన గ్రామం మాది. దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం జనవరి నుంచి ఏప్రిల్ సీజన్లో ఈ 600 ఎకరాల మిర్చి కోతలకైతేనేమి, కల్లాల ఎరుదలకైతేనేమి, యాటికి తరలించడంలో రైతు కూలీలు, వ్యవసాయ కూలీలు అయితేనేమి, రవాణా వ్యవస్థ అయితేనేమి, కొనుగోలుదారులు అయితేనేమి, ఫర్టిలైజర్ సంస్థలు అయితేనేమి సుమారు ప్రతి సంవత్సరం మా ఊరు కాకుండా 3000 మంది నుంచి 4000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధిని అందిస్తున్న గ్రామం మాది. అటువంటి గ్రామం రీసెంట్గా 4-5 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి పరిశ్రమలు అభివృద్ధి చెందాలి, పారిశ్రామిక అభివృద్ధి చెందాలంటే ప్రతి వాళ్ళు సపోర్ట్ చేయాలని ఒక నినాదంతో ముందుకొస్తే ఆ రోజు ఏమాత్రం ఇష్టం లేదు మా గ్రామ ప్రజలకి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఒక గ్రామం భూమిని కోల్పోయిందంటే దాని చరిత్రను కోల్పోయినట్టు, దాని ఆర్థిక స్థిరత్వాన్ని కోల్పోయినట్టు, దాని భవిష్యత్తును కోల్పోయినట్టు. ఎంతో బాధ ఉన్నప్పటికీ ఆ రోజు కలెక్టర్ గారు, ఆ రోజునటువంటి నాయకులు, సదరు అధికారులు మొత్తం వచ్చి మీ అభివృద్ధికి, మీ జీవన విధానానికి ఏమాత్రం డోకా లేదు, మాది బాధ్యత, ఉద్యోగాల పరంగా అయితేనేమి, ఆరోగ్య పరంగా అయితేనేమి, మౌలిక సదుపాయాల పరంగానైతేనేమి మీ అందరికీ మేము ఆదుకుంటామని చెప్పి మా అందరి గ్రామస్తులు మీటింగ్ పెట్టి ప్రతి ఒక్కరిని ఒప్పించి ఈ మా దగ్గర ఉన్న భూమిని 2 ఫ్యాక్టరీలకు ఇవ్వడం జరిగింది. దాంట్లో మేజర్ పోర్షన్ 800 ఎకరాలు, 600 ఎకరాలు చిల్లర శ్రీ సిమెంట్ వారికి ఇవ్వడం జరిగింది. ఉలిక్కిపడి లేసే సందర్భాలు చూస్తున్నాం. ఆ బ్లాస్టింగ్ చేయాలంటే నల్లమందు వాడటం, ఆ నల్లమందు కింద లీకేజ్ అయ్యి వాటర్ కంటామినేట్ అయ్యి ఈరోజు పసిపిల్లలకి ఏమన్నా వాటర్ కొంచెం వేడి చేసి కాపమని డాక్టర్లు చెప్పే సందర్భంలో వేడి నీళ్ళు పెడితే కింద పూర్తిగా ఒక లేయర్ ఏర్పడి అంత పొల్యూట్ అయిపోయిన వాటరు, అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. పొల్యూషన్ కానీ డస్ట్ పడుతున్న చుట్టుపక్కల ఇంకా సాగులో కొంత భూమి ఉంది. ఈ చుట్టుపక్కల గ్రామాలలో తకిలపాడు గ్రామం కానీ, పెదపాలగడపడి గ్రామం కానీ ఇప్పటికీ సాగులో ఉన్న భూమికి ఆ పంట సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల వచ్చిన దుమ్ము వల్ల పంట లాసిపోయిన వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇవ్వడం జరిగింది. కనీసం మా ఊర్లో ఒక్క ఎకరం 2 ఎకరాలకు మించి ఎవరికి కనీసం దానికి సంబంధించిన అమౌంట్స్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. పొలాలు కొనడం లేదు. అట్టని చెప్పి ఆ పొలాలకు సంబంధించి నీటి కాలువలు ఏదైతే ఉన్నాయో ఆ నీటి కాలువను పూర్తిగా పూడ్చివేశారు. కనీసం ఇప్పుడు నాగార్జున సాగర్ నుంచి వచ్చే వాటరు ఆ పొలాల వాళ్ళకి నీరు అందట్లేదు. 10 ఎకరాల నుంచి 20 ఎకరాల నుంచి పంటలు ఎండిపోయే పరిస్థితి. ఇప్పుడు కొత్తగా వాళ్ళు అభివృద్ధి చేసేది మా ఊరికి మౌలిక సదుపాయాల విషయంలో ఏ రోజు వాళ్ళు చేసింది ఏం లేదు. ఏదో 2-3 కాలువలు, 2 రోడ్లు, 4 ట్యాబ్లెట్లు ఇచ్చి మేము ఆ ఊరికి మొత్తం చేస్తున్నాం అనుకోవటం చాలా 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 తప్పండి. ఈ విషయాలు మేము చెప్పడం కాదు, మా ఊరి తరపున వాళ్ళందరి గొంతుగా మీ అందరి ముందు వినటం జరిగింది. ఈరోజు స్థానిక ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారికి, ఎరపతినేని శ్రీనివాసరావు గారికి, ఎంపీ గారికి, అలాగే మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారికి, కాసు మహేష్ రెడ్డి గారికి, అలాగే జనసేన తరపున కానీ, బీజేపీ తరపున ప్రతి ఒక్క పార్టీ నాయకులకి, ప్రతి ఒక్కరికి మా ఊరి తరపున మేము వినవించుకుంటాం. సార్, మా పరిస్థితులు చూడండి, మా రైతులను ఆదుకోండి, మా ఊరిని కాపాడండి. ధన్యవాదాలు. శ్రీ సిమెంటు ఫస్ట్ కాచవరం నుంచి మీ పొలాలన్నీ మాకు ఇవ్వండి, మీ ఊరు డెవలప్మెంట్ ఇస్తాము, మీ పిల్లలకు జాబులు ఇస్తాము, మీ చదువు లేని వాళ్ళకు కూడా ఏదో ఒక పని ఇస్తామని చెప్పేసి పొలాలు తీసేసుకున్న మాట వాస్తవం. అయితే అది ఇవ్వకపోగా కోరి తీసుకొచ్చి చాలా దగ్గర పెట్టారు ఊరికి. దాని నుంచి దుమ్ము వస్తుంది, వాటర్ మారిపోతున్నాయి. ఆడ బ్లాస్టింగ్ పెట్టినప్పుడు ఊర్లో ఉన్న జలలు అన్ని కదిలి ఆ బెజ్జాలు కూడా బూడ్చుకుపోయి ఇళ్లలో ఉన్న బోర్లు రావట్లేదు. అదేందని ఊరందరూ పోయి అడిగినప్పుడు మేము పేల్చే విధానం ఎక్కువగా ఉండే తగ్గిస్తున్నాం అని చెప్తున్నారు. అదేం తగ్గించటం లేదు.
ఫస్ట్ కోరి వచ్చేసి ఊరికి దగ్గర నుంచి తీసుకుని దూరంగా పెట్టాలి. రెండోది వచ్చేసి చదువుకున్న పిల్లలకు చదువుకున్నట్టుగా దానికి తగ్గట్టు మాలాంటి రైతులు ఉన్నారు దానికి తగ్గట్టుగా జాబులు ఇవ్వాలి. మూడో సమస్య, ఈ బాట నాకు తెలిసి రైతుల పొలాల్లో గుంట 100 ఏళ్ళ నుంచి ఉన్న ఈ బాటని బూట్ చేసి అటు ఇటు పల్లెకల్ నుంచి ఇస్తామంటున్నారు. మాకు ఇటు ఒక 50 ఎకరం ఉంది. ఆ 50 ఎకరం బాట తీసేస్తే చాలా ఇబ్బంది.